హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనదర్ న్యూ వీడియో. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తూ అన్ని వర్గాలను విభిన్న సంస్కృతులను ఏకం చేసే మహోన్నత చారిత్రక సామూహిక సాంస్కృతిక ఉత్సవం ఏంటంటే మన బోనాల పండుగ. అసలు బోనాల పండుగ గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం మన తెలంగాణ సంస్కృతి మరియు బోనాల పండుగ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. సో డోంట్ మిస్ ఇట్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దాం. బోనాలు అనేది తెలంగాణకు చెందిన మహంకాళి అమ్మవారికి బోనం చేస్తారు. బోనాలు అనేది హిందూ సాంప్రదాయ పండుగ. బోనాల పండుగ తెలంగాణలో జంట నగరాలు అయిన హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ మరియు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో జరుపుకుంటారు. బోనాల పండుగ జూలై లేదా ఆగస్టు ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. బోనాల పండుగ మొదటి రోజు మరియు చివరి రోజు ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే బోనాల పండుగ అందరూ జరుపుకుంటారు కదా, మరి బోనం అనే పదం ఎలా వచ్చింది? అసలు బోనం ఎలా వండుకోవాలి? బోనంలో ఏం వేసి వండుతారో తెలుసుకుందామా? బోనం ఎలా వండుతారో మీకు తెలుసుంటే కామెంట్ లో చెప్పండి. అయితే బోనం అనే పదం భోజనం అనే సంస్కృత పదం నుండి తీసుకోబడినది. అయితే ఆ పద్ధతిని తెలుగులో ఏమంటారంటే భోజనం లేదా విందు అంటారు. మహంకాళి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. నైవేద్యానికి వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, మట్టి లేక రాయి కుండల్లో వండి మహిళలు తీసుకెళ్తారు. ఈ బోనాలను చిన్న పేపరెమ్మలతో పసుపు, కుంకుమ, తెల్ల ముగ్గుతో అలంకరించి దానిపై దీపం వెలిగిస్తారు. మహిళలు తమ తలపై పెట్టుకుని చిన్న పెద్ద అనే తేడా లేకుండా డప్పులతో అంగరంగ వైభవంగా గుడికి బోనంతో పాటు చీర, గాజులు సమర్పిస్తారు. అందరికి బోనాల పండుగ ఎలా వచ్చింది, అందరూ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు అని తెలియదు కదా. దేవతలు చల్లగా చూడాలని పూజిస్తారు కదా. అసలు ఎందుకు బోనాలు చేసుకుంటారో తెలుసుకుందాం. 18వ శతాబ్దం నాటి హైదరాబాద్ రాష్ట్రంలో దీనికి రెజిమెంటల్ బజార్ అనే ఏరియా హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధం ఉంది. 1913 సంవత్సరంలో ఏమయ్యిందంటే ఆ జంట నగరాలలో ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ వ్యాపించింది. దీనికి వైద్యం లేదు. నగరం మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రాణాలు పోతున్నాయి. అయితే ఈ మహమ్మారి రాకముందు హైదరాబాద్ నుండి సైనిక బెటాలియన్ మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళికి పంపించారు. అక్కడ ప్రసిద్ధి చెందిన మహాకాళేశ్వర రూపంలో ప్రసిద్ధి శివాలయం ఉంది. అయితే హైదరాబాద్ నుండి వెళ్లిన సైనికులు హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందిందని తెలుసుకున్నారు. సైనికులు హైదరాబాద్ లో ఉంటున్న వారి కుటుంబం గురించి మరియు వారి భద్రత గురించి భయపడ్డారు. అయితే సైనికులు మధ్యప్రదేశ్ లోని ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్లేగు వ్యాధి నుంచి వారి కుటుంబాన్ని మరియు నగర ప్రజలను కాపాడాలని దేవాలయంలో ఉన్న మహంకాళి అమ్మవారిని ప్రార్థించారు. జంట నగరాలలో వ్యాధి చెందింది. నగర ప్రజలను కాపాడి ప్లేగు వ్యాధిని చంపమని బెటాలియన్ అమ్మవారిని ప్రార్థించారు. అయితే బెటాలియన్ సైనికులు ఎలా ముఖ్యారు అంటే ప్లేగు వ్యాధి అంతం చేసే బెటాలియన్ వారి ప్రాంతాలు వెళ్ళాక అందరూ కలిసి నగరంలో మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెబుతారు. అయితే మహంకాళి దేవత బెటాలియన్ చెప్పిన కోరికల మేరకు నగరంలో ప్లేగు వ్యాధిని నాశనం చేసింది. అమ్మవారు ఆ వ్యాధిని దూరంగా ఉంచిందని నమ్ముతారు. బెటాలియన్ నగరానికి తిరిగి వచ్చాక వారి మొక్కిన విధంగా మహంకాళి దేవత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. మహంకాళి ఆలయాన్ని నిర్మిస్తారు. తర్వాత అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈ సాంప్రదాయాన్ని తెలంగాణ ప్రజలంతా అనుసరిస్తున్నారు. అయితే ఇదే కాకుండా ప్రజల్లో ఈ పండుగకు వేరే వర్షన్ కూడా ఉంది. అది ఏంటో కూడా తెలుసుకుందాం. ఏంటంటే బోనాల పండుగ అనేది జూలై, ఆగస్టులో వచ్చే ఆషాఢ మాస సమయంలో మహంకాళి దేవి తమ తల్లిదండ్రుల కాడికి వస్తుంది అనే పౌరాణిక కథనంలో ఉంది. ఈ పండుగ సమయంలో తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావంతో బోనాల ఆహారం నైవేద్యంగా సమర్పిస్తారు. గ్రామాలలో పెద్ద పండుగ, ఊరు పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. తర్వాత కాలంలో బోనాలుగా మారింది. బోనాల పండుగ రోజు ఉదయాన్నే లేచి పెద్దవారి నుంచి చిన్నవారి వరకు స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని కొబ్బరికాయలు, కోడి మరియు శాకం పట్టుకొని దేవత కాడికి వెళ్తారు. దేవతకు కోడిని బలిస్తారు. పండుగ రోజు స్త్రీలు కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు ధరిస్తారు. కొందరికి పూనకం వస్తుంది. వారు తలపై బోనం పెట్టుకుని డప్పులతో ఆలయానికి వెళ్తారు. పూనకం వచ్చిన వారికి, వారు బోనం ఎత్తుకున్న వారికి అమ్మవారు ఆహ్వానిస్తారు అని నమ్మకం. మహంకాళి హంస శాద్రాన్ని ప్రతిబింబిస్తుంది. పరచడానికి భక్తులు వారి కాళ్ళపై నీళ్లు కుమ్మరిస్తారు. జంట నగరాలలో హైదరాబాద్ లో ఆషాఢం మొదటి ఆదివారం నాడు గోల్కొండ కోటలో జగదాంబ ఆలయంలో వేడుకలు జరుగుతాయి. రెండవ ఆదివారం బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మరియు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మరియు సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని గండిమైసమ్మ ఆలయంలో, మూడవ ఆదివారం చిలకలగూడలో పోచమ్మ అలాగే కట్టమైసమ్మ ఆలయం, అలాగే హైదరాబాద్ పాత నగరంలో లాల్ దర్వాజలోని మాదేశ్వరి ఆలయంలో, హరిబల్లిలోని కన్నమాదన్న ఆలయంలో, అలాగే షాహలి బండ
కొండలో ఎలమ్మ ఆలయం ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు దర్శించుకుంటారు. సికింద్రాబాద్ లష్కర్ బోనాలు ప్రసిద్ధి చెందింది. లక్షల మంది భక్తులు, వస్తువాధికారులు, అలాగే శాసనసభ్యులు కూడా సందర్శిస్తారు, ఉత్సవంలో పాల్గొంటారు. అలాగే గన్ ఫ్రౌడీ మరియు కలసిగూడ వంటి ప్రాంతాల్లో శ్రావణ మాసంలో బోనాలు జరుపుకుంటారు. గన్ ఫ్రౌడీ ముత్యాలమ్మ ఆలయం దాదాపు 2 శతాబ్దాల నాటి సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఏకైక ఆలయం. ఈ సాంప్రదాయాలలో 2 రోజుల పండుగ ఉంటుంది. మొదటి రోజు తోటల ఊరేగింపు, తర్వాత ఘట్టం ఊరేగింపు, రెండవ రోజు రంగం, కల్లుగట్టు, సారెగంప ఊరేగింపు మరియు గౌరంగం అంటే పోతురాజు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఘటం ఊరేగింపుతో కార్యక్రమం ముగిస్తుంది. మనందరికి బోనాలు అనగానే గుర్తుకొచ్చేది పోతురాజు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు పోతురాజులా తయారవుతారు కదా. అసలు పోతురాజు ఎవరు అని తెలుసుకోవాలి కదా. మరి తెలుసుకుందామా? దేవి అమ్మవారికి ఏకైక సోదరుడు పోతురాజు. పండుగను ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. పోతురాజు అనేది ఒక బాడీ గార్డ్ లా అమ్మవారికి. పోతురాజు పాత్ర పోషించే వ్యక్తి బాగా దృఢంగా ఉన్న వ్యక్తి పోషిస్తాడు. గట్టిగా చుట్టబడిన ఎర్రటి దోది ధరించి, చిలమండలిపై గంటలు ధరించి, శరీరంపై పసుపు మరియు నుదిటిపై సింధూరంతో అభిషేకం చేసుకుంటాడు. ఊరేగింపుల్లో డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తాడు. పోతురాజుకి కొరడాలో అలాగే పచ్చవేప ఆకులుంటాయి. బోనం సమర్పించాక బోనం వండిన నైవేద్యం ఇంట్లో వాళ్ళందరూ స్వీకరిస్తారు. అలాగే మాంసాహార విందు కూడా ఉంటుంది. కోడి, గొర్రె, మేకల ఆహారం ని స్వీకరిస్తారు. తెలంగాణ అన్నాక కళ్ళు, మందు కూడా ఉంటుంది కదా, ఆ మాత్రం మరి ఉంటుంది. అలాగే పండుగ 2వ రోజు ఉదయం రంగం జరుగుతుంది. ఈ రంగంలో పోతురాజు వేసిన వ్యక్తికి పునకం వస్తుంది. ఆ కోపాన్ని తగ్గించడానికి భక్తులు మేకపోతును అందిస్తారు. పోతురాజు తన నోరుతో మేకపోతును కోరికి తలా మొండెం వేరు చేస్తాడు. అమ్మవారి ఆకారంలో అలంకరించబడిన రాగి కలశాన్ని ఘట్టమని సంబోధిస్తారు. చివరి రోజు వరకు డబ్బులతో ఊరేగిస్తారు. ఘటంతో బోనాల పండుగ ముగుస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాచీన హిందూ పండుగ. బోనాల సమర్పణ వల్ల బోనాలు సమర్పించడం వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడతారని ప్రజల విశ్వాసం. సో ఇది ఫ్రెండ్స్ మన ఈనాటి వీడియో. మీకు గనక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.